वक्फ तरमीमी एक्ट 2025 के खिलाफ आज यानी इतवार को हैदराबाद में ज़बरदस्त एहतजाज किया गया, जिसमें मुख्तलिफ सियासी, समाजी और मजहबी तबका से ताल्लुक़ रखने वाले अफराद ने सियासी पार्टी से बालादर होकर हज़ारों की तादाद में मुजाहिरीन ने शिरकत की। रैली का आगाज़ निज़ाम कॉलेज ग्राउंड से हुआ और शुरुका पुरअमन अंदाज में मार्च करते हुए टैंक बंड में वाक़ डॉक्टर BR अम्बेडकर के मुजस्समे तक पहुंचे। हाथों में कौमी परचम थामे मुजाहिरीन ने वज़ीर आज़म नरेंद्र मोदी और मरकजी हुकूमत के खिलाफ नारेबाजी की और मुतालबा किया कि 2025 को फौरी तौर पर वापस लिया जाए। एहतजाज में शामिल अफराद ने इस एक्ट को गैर आइनी और अक़लियतों और वक्फ इमलाक के खिलाफ साजिश करार दिया। खास बात यह रही कि ख़वातीन को भी बड़ी तादाद ने इस एहतजाज में भरपूर शिरकत की और अपने खदशात का इजहार किया। रैली में जिन अहम शख्सियात ने शिरकत की उनमें सहारनपुर के रुकन पार्लियामेंट इमरान मसूद, टिम्ब्रेस के चेयरमैन फ़हीम कुरैशी और हुकूमत के मुशीर बराए अक़लियती उमूर मोहम्मद अली शब्बीर शामिल थे। इसके अलावा कई समाजी कारकुन, तलबा तंजीमों के कायदीन और सोशल मीडिया पर असर रखने वाले अफराद भी पेश रहे। एहतजाज के दौरान शहर के मरकजी इलाकों में ट्रैफिक का निज़ाम मुतासिर हुआ, ताहम पुलिस ने सिक्योरिटी के सख्त इंतजाम किए थे ताकि अमन व अमान की सूरत हाल बरकरार रहे। గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వక్ఫ్ బిల్ కొత్త బిల్ తీసుకొచ్చి పాత బిల్లు రద్దు చేసి ఈ కొత్త బిల్లు ముస్లింలకు ఈద్గా గానీ, మసీద్ గానీ, దర్గా గానీ, ఖాన్ఖా గానీ, మరి ఇవి అన్ని వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ఇది ఎక్కడో ప్రాపర్టీ కాదు, ఎవరో ఒక డొనేట్ చేసే ప్రాపర్టీస్. ఈ డొనేట్ చేసే ప్రాపర్టీస్ మీద గవర్నమెంట్ ఎందుకు హక్కు, ఒక మతానికి చెందిన వాళ్ళు ఇంకో మతంలో ఎందుకు? ఈరోజు మనము ఇక్కడ తిరుపతి దేవస్థానం ఉంది, తిరుపతి లార్డ్ వెంకటేశ్వరకు వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళ మీద నమ్మకం ఉన్న వాళ్ళే అక్కడికి పోతారు, ఆ కమిటీలో వాళ్ళే మెంబర్ ఉంటారు. సాయిబాబా అక్కడ మహారాష్ట్రలో కమిటీ వేసినారు, సాయిబాబా మీద ఫేత్ ఉన్న వాళ్ళే ఆ కమిటీలో ఉంటారు. అలాగే ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళకు ఫేత్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాంట్లో గవర్నమెంట్ కి ఎందుకు ఇబ్బంది? గవర్నమెంట్ అలా ఎందుకు చేతి పెట్టాలా? దాంట్లో ఒక మతానికి ఇంకో మతాన్ని ఎందుకు పెట్టాలా? ఆల్రెడీ ఇట్లా బీహార్ లో ఈ బుద్ధిజం మీద చేసినారు, లొల్లీలు స్టార్ట్ అయినాయి. భారతదేశంలో అభివృద్ధి దశలో తీసుకుపోవాలా మోదీ గాని రోజు అంటున్నారు మేము మన ముస్లిం అభివృద్ధి అంటున్నావు. అవునా? మరి హిందూ అభివృద్ధి చేయవా? యువకులకు కొలువులు ఇచ్చినవా? హిందూ సోదరిమ్మల గురించి ఏమైనా అభివృద్ధికి కార్యక్రమాలు పెట్టినావా? నీకు డైలీ హిందూ ముస్లిం ట్రిపుల్ తలాక్ అంటావు, లేకుంటే హిజాబ్ అంటావు, లేకుంటే ఆర్టికల్ 370 అంటావు. పొద్దున లేస్తే ముస్లింస్ మైనారిటీ మీదనే నీ దృష్టి ఉంది, కానీ మరి 80% హిందూ సోదరులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టు, వాళ్ళ అభివృద్ధి కూడా చేసుకో. పశ్చిమ బెంగాల్లో దాని మీద అదే ఏ లొల్లి అయినా మేము కూడా అంటున్నాము, మా సోదరులకు, మా యువకులకు ఉద్రేకతగా పోవద్దు, పీస్ఫుల్ గా. నేను సుప్రీంకోర్టులో కేసు వేసినాను, నేనున్నాను, 16 తారీఖు ఉంది. ఈ రాష్ట్రంలో కేసులో వేసిన ఇండియాలో నేను ఒకటి కూడా ఉన్నాను. నేను సుప్రీంకోర్టులో పోతున్నాం. కలం సే అడిగే మేము కలంతోని పోరాడాలా, లాతో కొట్లాడాలా. దాని తర్వాత కాకుంటే కాంగ్రెస్ ను మజబూత్ చేయండి, కాంగ్రెస్ ను డెవలప్ చేయండి. కాంగ్రెస్ వస్తే విత్ ఇన్ 1 hour మళ్ళీ మంచి చట్టాన్ని తీసుకుని ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. బిల్లు పాస్ అయిన దాకా కాంగ్రెస్ కావచ్చు, ముస్లిం బోర్డు కావచ్చు, పెద్దగా రెస్పాండ్ కాలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. పార్లమెంట్ లో జరిగినప్పుడు పార్లమెంట్ లో రాత్రి 4 o'clock బిల్ అయితే సోనియా గాంధీ గారు అంత ఆరోగ్యం బాగాలేకుండా 4 o'clock కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ బిల్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఖర్గే గారు బ్రహ్మాండమైన మాట్లాడినారు. అందరూ ఓట్లు కూడా 232 ఎంపీస్ ఓటు వేసినారు. అట్లా అనుకుంటావు? కర్ణాటక ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్, అక్కడ ఈ బిల్ కి అగేన్స్ట్ గా ఒక రిజల్యూషన్ పాస్ అయింది. ఇక్కడ కూడా మన తెలంగాణలో అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? కాంగ్రెస్ తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర 27th కు అసెంబ్లీ అయిపోయింది. ఈ బిల్ ఏమో ఆఫ్టర్ అసెంబ్లీ అయినాక బిల్ వచ్చింది. మళ్ళీ స్పెషల్